నద్వేవాకం జాతునాసన్ నత్వం ఏమే జనాధిపాతా నచైవ న భవిష్యామ సర్వే వయమాత్మరం. అర్జున, నేను గాని నీవు గాని ఈ యొక్క భూమిలో ఉన్న రాజులు గాని ఒకప్పుడు లేని వారము కాము, ముందు కూడా లేకపోవు వారము కాదు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నీవు గాని నేను గాని ఈ యొక్క భూమి యందు గల రాజులు గాని వీళ్ళందరూ కూడా ఒకప్పుడు లేని వారము కాదు, ముందు కూడా లేకపోవు వారము కాదు. అంటే ఇప్పుడు ఉన్నారు, ఒకప్పుడు కూడా లేని వారుగా ఉన్నారు, అప్పుడు కూడా ఇక రాబోయే రోజుల్లో కూడా ఉంటాం. ఉన్నాడు భగవంతుడు, మనం కూడా ఉన్నామండి. కృష్ణ పరమాత్ముడు ఏడు కూడా మీరు ఉన్నాడు కదా, మనం కూడా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నాం కోసం దీని గురించి బాధపడిన అవసరం లేదని భగవంతుడు చెప్తున్నాడు. అంత ఈజీగా కొత్త వాళ్ళకి ఈజీగా అర్థం కాదు. రోజు చదువుకుంటే భగవద్గీత అర్థం అవుతుంది. అర్జునుడికి ఒకసారి ఏమర్థం అవుతుంది, ఆయన బాగా తెలుసు అర్జునుడు నాకు. కనుక ఈ శ్లోకం ద్వారా భగవానుడు నేను నీవు సమస్త జీవులు అందరూ శాశ్వత ఆత్మ స్వరూపులేని గట్టిగా ఘోషిస్తూ ఉన్నారు భగవంతుడు. నేను నీవు సమస్త జీవులు ఒకటిగా చెప్పాడు భగవంతుడు. సమస్త జీవులు అందరూ కూడా శాశ్వత ఆత్మ స్వరూపులే. మనం ఒక్కరే కదా ఆత్మ, అన్ని కూడా ఆత్మలే, అన్ని కూడా ఆత్మస్వరూపులే. అందుకోసం పరమ రహస్యమైన ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఇది ఆధ్యాత్మిక తత్వము అంటే, ఆధ్యాత్మిక తత్వం అంటే ఏది కాదు, ఇది ఆధ్యాత్మిక తత్వం. బ్రహ్మజ్ఞాని సారాంశం ఇది. బ్రహ్మజ్ఞాని బాగా తెలుసుకున్న సారాంశం ఇదే తెలుసుకుంటాడు. అర్జునుడు కూడా తీవ్ర వైరాగ్యం ప్రబోధితమవుతచే బ్రహ్మజ్ఞానం వరకు అధికారి అని నిర్ణయించి భగవానుడు మహోన్నతములకు పరమాత్మ సత్యములు అతనికి ఈ విధంగా బోధికి ఉపకరించుకున్నాడు. ఎవరికైతే తీవ్ర వైరాగ్యం ఏర్పడుతుందో వాళ్ళకి బ్రహ్మజ్ఞానము అధికారం వస్తుంది, నిర్ణయించే అధికారం వచ్చేస్తుంది గురువుకి. అందుకోసం భగవాన్ ఇప్పుడు మహోన్నతములకు పరమాత్మ సత్యములు అర్జునుడు ఇప్పుడు చెప్పబోతున్నాడంటే, అర్జునుడికి చెప్పిందేమో కానీ మానవుడు ఇప్పుడు ఆ పూర్తి వైరాగ్యం రావాలి. తీవ్ర వైరాగ్యం, మామూలు వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే చిన్నగా రాదని పెద్ద మేఘలాగా వస్తుంది, ఉన్నట్టే ఉంది. నీవు నేను ఈ రాజులు అందరూ నిత్యులము అంటే ఎప్పుడు ఉండేవాళ్ళమే అని చెప్పడం వలన ఈ క్రింది సత్యము మనకు బోధపడాలి. ఆత్మ నిత్యము చెప్పాడు భగవంతుడు. ఆత్మ నిత్యం ఎప్పుడు ఉండేది. తాను ఆత్మయే కాని దేహము కాదు. ఇది రెండో ప్రశ్న. తాను ఆత్మే కాని నేను దేహము కాదు కాదు. కానీ చూడండి, ఒక రూపం చూస్తుంటాం, ఆ రూపం పాలనంతా ఇలా ఉంటాడు, పాలనంతా అలా ఉంటాడు. ఒక రూపానికి ఒక రూపం పేరు ఉండదు. కానీ ఇది మనం ఏమవుతుండే ఈ శరీరం. దానికి ఏం చెప్తాడు, తాను ఆత్మయే కాని దేహము కాదు అని తెలుసుకోవాలి. ఇదే వైరాగ్యం అంటే అందరి జీవులందరూ ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. అందరి జీవులందు ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. ఒక దగ్గర ఎర్రగా, ఒక దగ్గర తెల్లగా, ఒక దగ్గర నల్లగా ఏమున్నది ఆత్మ. అందరిలో ఒకటేగా ఉంది. రక్తం అందరిలో ఎర్రగానే ఉంది. దేని చేసినా ఎర్రగానే ఉంటుంది, పేరుమో ఉండదు. చూడ భగవంతుడు ఎంత తప్ప పెట్టాడు. అదే వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే అందుకంటే ఏముంటుంది, ఇంటి బోధ చే జీవుడికి అపరిమిత ధైర్యం. జీవుడికి ఎంత ధైర్యం వస్తుందండి. నేను దేహం కాదు, నేను ఆత్మని అని నువ్వు తెలుసుకుంటే ఎంత ధైర్యం అండి. ఆనంద
ఆనందము కలుగుతాడు. ఎందుకంటే తాను ఎన్నటికీ నశించలేదు అని తెలుసుకున్నప్పుడు నేను నశింపలేదు అని తెలుసుకున్నప్పుడు తన యొక్క కానీ ఇతరుల యొక్క మరణం కూర్చిన దుఃఖము పొందటకు అవకాశమే లేదు అర్జున. అంటే ఇప్పుడు ఎవరికి మనకి అంటే నేను ఇప్పుడు ఉండేవాడిని, ఏదో కాసేపు వచ్చాను ఇక్కడికి, ఏదో కాసేపు వాళ్ళతో ఏదో భార్య బిడ్డలు వీళ్ళందరూ ఏదో వచ్చారు, వాళ్ళతో కాసేపు మామూలు బంధం కాదండి, అది సామాన్యమైన బంధం కాదు. వాళ్ళందరితో అలా ఉండేసి మళ్ళీ ఎవరికి వెళ్ళిపోతున్నారు, ఎవరికి సంబంధం లేదు. ఈ విధంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుకు ధైర్యమును పురికొట్టుటకై ఉపాయం ఆలోచించి ఇట్టి నిజితాత్మ బోధ చే తప్ప ఇతరము దేని చేతను అది సిద్ధింపని నిశ్చయించి మొట్టమొదటి గంభీరము ఆత్మవిద్య ఉపదేశిస్తున్నారు అర్జునుడికి. మనకి అంటే చాలా గంభీరంగా చెప్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. అంటే నేను గాని నీవు గాని ఈ రాజులు గాని అంతకు ముందు లేకలేవు, ఇప్పుడు లేకుండా లేవు, రేపు ముందు కూడా ఉన్నాము, అందరం ఉండేవాడు. ఆత్మ నిత్యము అంటే ఎవరు? నేను కాదు, నేను ఆత్మని, శరీరం కాదు, నేను నిత్యం. ఈ శరీరం అంతా ఉండదు, వెళ్ళిపోతే ఇంకో శరీరం తెలుసు. ఆత్మయే కానీ దేహము కాదు. ఈ 2వ పాయింట్. 3వ పాయింట్, అందరూ జీవులందరూ ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. అందరి జీవుల్లో ఒకే ఆత్మ వ్యాపించి ఉన్నది. సూర్యుడు ఒక్కడే, అందరి మీద కిరణాలు ప్రసరింపజేస్తున్నాడు. ఒక్కడే సూర్యుడు, అందరికీ ఎవరి సూర్యుడు ఒక్కొక్క సూర్యుడు కనిపిస్తున్నాడు. ఇదే ఒకటే ఆత్మ, ఇదే సత్యము అని భగవంతుడితో ఈ అపరిమిత ఆనందాన్ని జీవుడు పొందాలని చెప్తున్నాడు, ధైర్యమిస్తున్నాడు. కనుక ఎన్నటికీ నేను నశించేవాడిని కాదు కోసం తన యొక్క కానీ ఇతరుల యొక్క మరణం గురించి కానీ దుఃఖములకు అవకాశమే లేదు. నువ్వు వాళ్ళ గురించి దుఃఖపడద్దు, నీ గురించి దుఃఖపడద్దు. దుఃఖపడికే ఇంకా వేసినట్టున్నాడు భగవంతుడు. ఈ ఆత్మతత్వం తెలుసుకున్న వాళ్ళు దాని గురించి బాధపడదు. ఎందుకంటే ఒక ఆయన మా బాబాయ్ గారికి ఉండేవాడు, ఆయన ఉన్నారంటే ఆయన పేరు టెలిఫోన్ సూపర్వైజర్. ఆయన వాళ్ళ అబ్బాయి పాలిటెక్నిక్ లో చదివాడు. ఆయన ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్. నాగార్జున సాగర్ దగ్గర కూర్చొని పిల్లలందరికీ నాగార్జున సాగర్ లో తాడాడు. ఈ అబ్బాయి ఇంకా పోతున్నాడు, పాడిపోయాడు, వెళ్ళిపోయాడు. ఈయన అబ్బాయి బస్సు దిగి ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తున్నాడు. రోడ్లో చెప్పాడు, దాదాపు 10 సంవత్సరాలు మీ అబ్బాయి అయిపోయాడు, మనం ఏం చేస్తున్నాం అలా తీసుకెళ్ళిపోయాడు. నీటి ద్వారా తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. ఇంతే ఒక్కటే వాడిని ఎవరు అనగలిపి అసలు బస్సు వెళ్ళడానికి పోలు పడిపోయావా, ఇంటికి వెళ్ళిపోయాడు నేరుగా. అయిపోయిన ఉన్నానికి సామాన్య ఆయన ఆధ్యాత్మిక చింతలో ఉంటాడు. ఆయన దీపం కూడా ఇంట్లో 24 hours వెలుగుతూనే ఉంటుంది, వేసుకుని వెలుగుతుంది. ఆయన ఇప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఆయన నాకు అప్పుడు అందలేదు చెప్తుండేవాడు. ఆయన 3 రకాలు చెప్పేవాడి, తత్వాన్ని బోధాలని నాకేం అర్థమయ్యేది కదా, దేంట్లో అనుకునేవాడి. అప్పుడే పేరు వస్తుండేది. అట్లా వాళ్ళు చింతన అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాడు కాబట్టి దేనికి వాళ్ళు భయపడారు. నేను ఆయనే చూసాను కాబట్టి చూడలేదు ఇక్కడ నా జీవితంలో అలా ఉంటుందండి. ఒకసారి ఎప్పుడు భగవద్గీత చదివేవాడు, ఏదో చదువుకునేవాడు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ధైర్యమును పురికొల్పుటకై ఉపాయం ఆలోచించి ఇట్టి నిజ ఆత్మ బోధ చే తప్ప ఇతరములకు దేని చేత కూడా అది సిద్ధింపదని నిశ్చయించి మొట్టమొదటి గంభీరము ఆత్మ విద్య చెప్తున్నాడు. కనుక ఇటువంటి దాంట్లోనే మనం బయటపడగలిగింది, కానీ దేని ద్వారా బయటపడలేవండి. ఇదంతా చాలా తప్పము. మీకు తెలుసు కానీ అందరూ బయట అంటే ఏమి పెద్ద అర్థం కావు. భగవద్గీత ఈ చదువులుగా అర్థం అవుతుంది. దాని మీద శోధన చేయాలి, దాని మీద చింతన చేయాలి. భగవంతుడు చెప్పిన దాని మీద చేస్తే నీకు అప్పుడు వైరాగ్యం అంటే ఒకరికై ఎన్నో
వైరాగ్యం అన్ని పనులు చేస్తున్నాడు, కానీ ఈ విధంగా ఉంటాడు. ఏది జరిగినా కూడా వెళ్ళిపోతున్నాడు. అతనికి అర్థమైపోయింది ఈ ప్రపంచం అంతా ఒక మాయా జీవితం అని అర్థమైపోయింది. అందుకోసం ఆ వైరాగ్యం రావాలంటే సామాన్య వ్యక్తి కాదు. ఆ వైరాగ్యం ఎవరికి రమ్మంటే రాదు. ఏదో కొంతమంది అనుకోకుండా జరిగింది, కొంతమంది ఆ వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ? వైరాగ్యం అంటే ఇదే చెప్తున్నాడు. వైరాగ్యం అంటే ఏదో జరిగిపోయింది అనుకో, వెంటనే ఆయన ఏదో పంపు అలా వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడు, ఏం చేసి ఏదో రకంగా ఉంటాడు అంటే అది ఏంటది? లోనతాలకి చాలా బాధతో మనస్సు అనే ఈ మనసుతో బాధపడుతూ ఉంటాడు. నాది నాది అని. అది వైరాగ్యం కాదు, అది దిగదారిపోవడం నిన్నకి. ఇది వైరాగ్యం అంటే పైకి రావడం అంతే. ఉండేది ఉండేది. ఇంకా నేను ఎప్పుడు ఉండేవాడిని, వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. దీని గురించి నాకేంటి బాధ అని తెలుసుకున్నప్పుడు ఏ విధంగా కూడా బాధ. ఎంతో మంది చనిపోతున్నారు, పొద్దులు లేచి యాక్సిడెంట్ రకరకాల ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నో మారణకాండాలు జరుగుతున్నాయి. రకరకాల వ్యసనాలు పాలిసి వెళ్ళిపోతున్నారు. పోయేవాళ్ళు పోతున్నారు, ఉన్నవాళ్ళు పోతున్నారు. ఎన్నో జీవరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ పోతున్నాయా లేదా? అవన్నీ వీళ్ళందరూ తినేస్తున్నారు లేదా? నిజంగా చెప్పడానికి దేవుడు పట్టుకున్నారు. అయ్యో బాబు ఏది చనిపోతున్నాయి అనుకుంటున్నాడా? ఏమనుకోడు. రాక్షసుడే ప్రవర్తన చేస్తాడు. మనపోతే భగవంతుడి లేక ఆయన చేయలేదు. ఏం కావాలి? ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాడి గురించి భగవంతుడు ఆనందిస్తూ ఉంటాడు. ఆత్మతత్వాన్ని భగవతత్వాన్ని తెలుసుకున్న వాడి గురించే భగవంతుడు ఆనందమైన నీ కళ్ళే చూస్తూ ఉంటాడు. వారం ఏమి పట్టించుకోడు. భగవంతుడు చెప్పాడు, నేనేమి పట్టించుకో. నీ పాపము పుణ్యము నువ్వు అది చేసావు ఇది చేసావు నేనేమి పట్టించుకో. భగవంతుడు చెప్తున్నాడు, పుణ్యం చేస్తే పుణ్యలోకానికి పోతావు, పాపం చేస్తే పాపలోకానికి పోతావు, ఏం చేస్తే పోతుంటావు. కానీ నా గురించి ఆలోచించాలి. అప్పుడు నీ గురించి పట్టించుకున్నా అంటే ఆయన గురించి భగవంతుడి గురించి ఆలోచన ఇలా తత్వాన్ని తెలుసుకొని సత్కర్మలు చేస్తూ యజ్ఞ యాగాలు మనం చేసి రాసుకున్నారు. దాంట్లో ఈ 2 రకాలు చెప్పాడు. సత్కర్మలు మంచి కర్మలు చేస్తూ అవన్నీ కూడా నేనే తత్వాన్ని తెలుసుకోమంటాడు. ఏ మంచి పని చేసినా భగవంతుడు తత్వము. ఒకరికి దానం చేశావు, ఎవరికి చేస్తున్నావు? భగవంతుడికి. ఎవరు చేస్తున్నావు? ఇక్కడ ఎవరున్నా చేయదు. అసలు ఏది సృష్టి? ఎవరు సృష్టించారు? ఇదంతా భగవంతుడే సృష్టిస్తున్నాడు. భగవంతుడే తీసుకెళ్తున్నాడు. భగవంతుడే తిరిగి పెడుతున్నాడు. ఆయనే మట్టిలో కల్పిస్తున్నాడు. ఆయనే ఇంకొక శరీరంలో తీసుకుపోయి ఆ శరీరంలో బయటకు తీసుకుంటున్నాడు. ఆశ్చర్యం అండి. శరీరంలో తీసుకోవడం అంటే వాళ్ళు బయటకు తీసుకురావడం ఇదే మన ఆట. ఏమన్నా ఆట ఇవ్వకూడదు. నువ్వు చేసుకున్న పాపకర్మల ఆట నువ్వు ఆడుకుంటున్నావు. భగవంతుడికి ఏ సంబంధం లేదు. భగవంతుడితో ఆడుకునే ఆటే నిజమైన ఆట. అంటే అనన్యా చింతయంతాయ ఏ జనా పర్యుపాసతే తేషాం యుక్తా వినిద్రాణాం యోగక్షేమం వహామ్యకం. పార్థ అనన్యమైన చింతతో ఎల్లవేళయందు నా గురించి చింతిస్తూ ఉంటాడు. అట్టి వారి యోగక్షేమములను నేనే వహిస్తున్నాను. పార్థ చింతనంటే అది చింతించడం అంటే అయ్యో నాకు డబ్బులంటే నాకు ధనరాలేదు, అది నాకు జీవాలు చెప్తున్నాను. భగవంతుడి మీద చింత, భగవతత్వాన్ని తెలుసుకోవడం ఆనందమయం. అది చింతనంటే ఆ కృష్ణ పరమాత్ముడు గురించి మీరు ఏదో చేశాడు, ఎటువంటి చేశాడు పరమాత్ముడు. అటువంటి చింతన చేస్తూ ఉంటే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటానాయా అని చెప్తున్నాడు భగవంతుడు. యోగము క్షేమము 2 అని చెప్తూ భగవంతుడికి భక్తుడికి గురువులకు శిష్యుడికి భేదం లేదని చూడండి. భగవంతుడికి భక్తుడికి గురువునికి. ఎటువంటి గురువు? భక్తులు, శుద్ధ భక్తులు. ఎటువంటి గురువు? ఈ దగ్గర ఏది ఆశించకుండే గురువు. ఏం ఆశిస్తున్నారంటే ఇక్కడ చూస్తే ఏమైనా ఆశిస్తున్నారా? ఏమి ఆశించుకోవాలి. శిష్యులకు అటువంటి శిష్యుడు కావాలా? అర్జునుడు లాంటి శిష్యుడు కావాలా? ఈ ముగ్గురికి నలుగురికి భేదమే చేస్తారు. గొప్పదానికి భగవంతుడు భక్తుడు. ఏమి భక్తుడయ్యా ఉండేకాల్సుడు, ఏమి భక్తురాలయ్యా ఆ సతీ సక్కువై
అందరూ ఒకే సద్వస్తువని స్పష్టం చేసుకున్నాడు భగవంతుడు. ఈ నలుగురు కూడా ఒకే వస్తువు అంటే నువ్వు కూడా కేటగిరీ వెళ్ళిపోవాలి, అది భగవంతుడు చెప్పేది. కనుకనే శ్రీ ఆంజనేయ స్వామి హనుమాన్ శ్రీరామచంద్రుడితో ఆత్మబుద్ధ్యా ఆత్మదేవాహం, ఆత్మదృష్టియందు నీవు నేను ఒకటే అని వచించాడు. శ్రీరామచంద్రునితో ఆంజనేయుడు శ్రీరామచంద్రునితో చెప్తున్నాడట. అంటే ఆత్మదృష్టియందు నీవు నేను ఒకటే. ఆత్మదృష్టి ఆత్మదృష్టి నీవు నేనే. మళ్ళీ నీ రూపాన్ని చూసి నా రూపాన్ని చూస్తే నువ్వు వేరు నేను వేరు. ఈ రూపాలే ఉంది అన్నది నా కన్ను నీ కన్ను ఈ కన్ను ఎవరికి అన్ని మరి వేరే పెట్టాలి కదా మనకి అందరికీ ఉంటాయి. మార్పు చేశాడు. కుక్కలు కూడా అదే పెట్టాడు చూడండి, పక్షులు కూడా అదే పెట్టాడు, జంతువులు అదే పెట్టాడు. రాత్రులు లైట్ చూడండి, ఆ కుక్కలు కానీ పక్షులు గుడ్లలో నుంచి కాంతి తెలుసుకో ఉంటుంది. మనకుందా మనకే నల్లెట్టుంది వాటికి నైట్ కూడా దృష్టి కనిపిస్తుందంట, వాటికి జ్ఞానం చూసుకుంటుందంట. నైట్ కూడా పక్షులు అన్ని బాగా తెలుసు. కనుక ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు అన్నాడు, ఆత్మదృష్టి యొక్క నీవు నేను ఒకటే తండ్రి అని చెప్తున్నాడు. రామచంద్రుడు చెప్తున్నాడు మన కోసం. కాబట్టి ఇక దేహములు నశించినను దుఃఖ అవసరం లేదు. మీరు దేహాలు నశిస్తే ఎందుకంటే అంటే మనల్ని బాధపడబోతున్నప్పుడు ఇప్పుడు చాలా జన్మలు ఎత్తావయా, ఎందుకు బాధపడతాం, దేనికోసం బాధపడుతున్నాం, ఎవరి కోసం బాధపడుతున్నాం. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావు, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తున్నావు, మధ్యలో కూడా కొంతమంది వచ్చి పోతూ ఉంటామంటే ఎవరు భయపడలేకపోతున్నాం. చిన్నప్పుడు చదువుకున్నాం, ఎవడన్నా ఉన్నాడా ఎవరు తెలుసు. ఎంతో మంది 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ఏం చేసావు ఎవరు చూస్తున్నాడు, ఎవరో ఒకరు ఆడుకున్నాడు, ఎవరు మనలో వాళ్ళు ఉన్నారు. చూడండి, అంత చిన్నప్పుడు ఆప్యాయతలు ఉండవు, ఉద్యోగం భారాలు పెరిగిపోతుంటాయి. సంసారము, ఇల్లు, వాకిలి, ఎవరము, ముసలితనము, అసలు ముసలితనము ఎవరు వస్తారో ఎవరు పోతారో ఇదే బాధపడుతున్నాడు. దీనికంటే బాధపడతాం, నా గురించి ఆలోచించే అన్ని నేను చూసుకుంటాను అని భగవంతుడు చెప్పుకున్నాడు. నా గురించి ఆలోచించి భగవంతుడి కావున ఉపాధి వలనే జీవత్వం ఏర్పడినది. ఉపాధి భావం వీడినప్పుడు జీవుడు ఆ యొక్క విష్ణువు ఒకటి కాగలడు. ఉపాధి ఉపాధి అంటే ఇది ఉపాధి, శరీరం ఒక ఉపాధి, నేను తెచ్చుకున్న ఉపాధి. దీంట్లో జీవత్వం ఏర్పడుతుంది. ఈ శరీరంలో జీవత్వం ఉండబట్టే నడుస్తుంది. ఈ శరీరంలో జీవం ఉండబట్టే ఇది పెరుగుతుంది. జీవం లేకపోతే గోడలో జీవం ఉండబట్టే పెరుగుతున్నాయి. చూడండి, భగవంతుడు ఎంత విచిత్రం ఇచ్చాడు. ఎక్కడ చూసినా ఏంటి గోడె కట్టి ఎక్కువ ఎదురు కట్టి ఎక్కువ భగవంతుడికి ఎన్ని నమస్కారం చేసుకోవాలని నిజంగా అది కూడా కట్ చేసుకుంటున్న నొప్పి అయితే ఎంత బాధపడుతున్నాం. కట్ చేసుకోగలుగుతా పెరిగిపోతుంది. భగవంతుడు అన్ని సృష్టించి మన చేతిలో పెట్టాడు. అందుకోసమే నా గురించి ఆలోచించేదని ఆయన అంటున్నాడు. నిజంగా చెప్తున్నాడు భగవంతుడు. అది అర్థం చేసుకున్న వాళ్ళ అదృష్టవంతులు, భగవంతుడితో మమేకమైన వాళ్ళ అదృష్టవంతులు. ఆ కృష్ణ తత్వాన్ని, ఆ కృష్ణ చిన్న లీలలు, ఆ చిన్ని కృష్ణుడిని, ఆ శ్రీనివాసుని మనసులో తలుచుకుంటూ పొంగిపోతూ రమిస్తూ ఉంటే ఎల్ల కాలంలో భగవంతుడిని చూస్తూ ఉంటావు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఉపాధి భావం వీడినప్పుడు జీవుడు బ్రహ్మము ఒక్కటే అవుతున్నాడు. జీవ బ్రహ్మైక స్థితిని పొందుతున్నాడు. ఉపాధి వీడాలి అంటే ఈ శరీరం ఉంచుకోబడుతున్నాను. ఇది ఉపాధికి. ఇప్పుడు నేను ఈ శరీరం ధరించా, నెక్స్ట్ ఏ శరీరం ధరిస్తాను నేను చేసిన పాపకాలను బట్టి నేనే తెచ్చుకున్న శరీరం. చివరి వయసులో అంతిమప్పుడు అంటే ఎవరైతే అంతిమ కాలంలో ఏ భావాలతో వెళ్ళిపోతున్నారో ఆ భావాలతో నేను నెక్స్ట్ జన్మ ఇస్తాను. నెక్స్ట్ జన్మ నువ్వే తెచ్చుకుంటున్నావు, నేను ఇవ్వడం లేదు. నెక్స్ట్ జన్మ నువ్వే తెచ్చుకుంటున్నావు అని భగవంతుడు చెప్తాడు. ఇదే చివరి వయసులో అయినా భగవంతుడు నామాన్ని రుచించుకోవాలి. బ్రతికుంటే ఒక్కొక్క అంటారు 60 సంవత్సరాల తర్వాత భగవంతుడి గురించి ఆలోచించారు. ఇప్పుడు చేయదు చాలా ఉంది.
దీంట్లోనే తెలుసుకోవాలి. ఏ జన్మలో తెలుసుకోలేదు. మానవ జన్మ నవజన్మ దుర్లభమైనది. ఇట్టి జన్మలను తెలుసుకోవాల్సిన కోరాడు. కాబట్టి ఇక దేహాలు నశించినా కూడా మన గుర్తింపు అవసరం లేదు. అర్జున, ఇక ఈ దేహాలు నశించినా కూడా గుర్తింపు అవసరమే. అవునండి, ఎన్ని దేహాలు వచ్చినాయో ఇప్పుడు వచ్చారా లేదా? ఈ దేహంతో ఆనందపడిపోతున్నా. ఒక దేహం మనకు గుర్తుందా? లేదు, ఉంది. ఏం చేశాను, ఎలా చేశాను, ఎవరికి తెలుసు? ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు, ఎన్ని రకాలు ఎవరో తెలుసు. అదే ఆయన అంటాడు, ఎవరో హిరణ్యకశిపుడు అంటాడు. హిరణ్యాక్షుడు చనిపోయాడు. చనిపోతే ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఎవరు? వాళ్ళ అమ్మ, భార్య గారు, మరి ఆయన కుమారుడు, వీళ్ళు అందరూ కలిసి బాధపడుతున్నారు. నాన్నగారు అందరూ బాధపడుతుంటే ఆయన తప్పించుకొని వచ్చాడు. ఎందుకు మీరు అందరూ బాధపడుతున్నారు? దేనికోసం బాధపడుతున్నారు అన్నాడు. మీ తమ్ముడు చనిపోయాడు కదా, అందుకోసం బాధపడుతున్నాడు. అంతేనా? ఆయన మహావిష్ణువుతో యుద్ధం చేసి ఆ మహావిష్ణువులో చనిపోయాడంటే ఎంత మనకి ఇదమ్మా. దాని గురించి మనం చింతించడం. అందరూ చనిపోతారమ్మా, దాని గురించి మీరు ఎందుకు బాధపడతారు? ఆయన పెద్ద బోధ చేసిపోయాడు. అమ్మాయి సంసార విలువలో నీకు తెలుసా అన్నాడు. లేనట్టుంది. అందుకేనండి అప్పుడప్పుడు కూడా ఇటువంటి ఇంట్లో వారికి ఏం చెప్తూ ఉంటే వాళ్ళకి వస్తుంది, లేకపోతే మమ్మల్ని అంటారు. చూడలేదు. సంసారం అంటే ఏంటంటమ్మా, కొంతమంది పాఠశాలలు అందరూ కలిసి మంచి వేసవి కాలం ఒక సెంటర్లో ఈ మంచి కుండలు సర్వీంచండి. అమ్మ ఆ ఊరి నుంచి ఒక ఆయన వస్తాడు, ఈ ఊరి నుంచి ఒక ఆయన వస్తాడు. అందరూ కలిసి కూర్చుంటారు. ఆయన ఒక గ్లాస్ తాగుతారు, ఈయన ఒక గ్లాస్ తాగుతారు, ఈయనతో మాట్లాడతారు. ఏం కూడా టీవీ అంటారు. మా ఇక్కడేనండి వాళ్ళ పక్కన ఆడుకుంటారు. సరే, ఆయన గురించి కాసేపు ఇంకో ఆయనతో మాట్లాడుకుంటారు. అందరూ మాట్లాడుకొని శాఖ తీసుకొని టవల్ తీసేసుకొని అది కదండి అలాంటిది అందరూ అయిపోయిన తర్వాత చెప్పారు వ్యవసాయం ఏ ఊరికి పోవాలో ఆ ఊరికి వెళ్ళిపోతారు. అమ్మాయి పేరు మా సంసారం అంటే ఎవరికి చెప్పడమా, అందరూ కలుసుకుంటారు. చోట పోయేటప్పుడు ఎవరు చెప్పరు, వచ్చేటప్పుడు ఎవరు వేయరు. కాసేపు అక్కడ శాఖ తీస్తారు. ఈ సంసారం కూడా అందుకేనమ్మా, ఎవరికి చెప్పొస్తారు. పోయేటప్పుడు కూడా ఎవరికి చెప్పరు. ఎవరైనా చెప్తారు మంచిలు తాగి నేను నిలుస్తానండి బాబుకి చెప్పడం. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతారు. ఇంకా నడవాలా పోదాం అని చెప్తాను. వాళ్ళకి బాగా చక్కగా చుట్టుకున్నాడండి. ఇంకా తలకి చుట్టుకునేవాడంటే తీసేవాళ్ళు చాలా వరకు హెడ్కి మంచి ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం ఎందుకే పెద్దవాళ్ళు అందరూ తలకుంటే కంపల్సరిగా పైన టవల్ ఉండేవి వెంటనే కట్టేస్తారు. వాళ్ళకి ఇంటికి ఎక్కేమవుతుంది, చాలా మంచి ఆరోగ్యం. అంతే కదా. ఇప్పుడు హెల్మెట్ ఎందుకు ఎక్కడ బాగుంటే బండి మీద హెడ్ దగ్గరకోవడం అందుకోసం ఆ రోజులు హెల్మెట్ పెట్టేవాళ్ళు. చూడండి, అప్పుడు వెంట పెట్టేవాళ్ళు హెల్మెట్లు కట్టేవాళ్ళు. వెనక పడినా కూడా అది దెబ్బతగలదు. మంచి నిధులు ముందు కంటే దెబ్బతగలదు. మనం పెద్దవాళ్ళు మన తెలివి ఇప్పుడు ఎక్కడ ఉందంటే గుడ్డతో హెల్మెట్ తయారు చేశారు. వీళ్ళు ఏం చేస్తారు, హెల్మెట్ తయారు చేసుకోవడానికి కింద పడిపోతుంది, ఈ పూడి తగ్గకపోతే. అలా పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా చేశారు. ఇదేనమ్మా సంసారం అంటే. ఈ సంసారం గురించి ఏమన్నా ఎవరి పాటలు వెళ్ళిపోతూ ఉంటారమ్మా. ఇది సంసారం అన్నాడు. ఇంకోటి చెప్పేసి ఇంకొక చెప్పాడు ఆయన. అమ్మ పోయేవాడు ఒక పుట్ట తీసుకొని మోసం కోసం బయలుదేరాడమ్మా. బయలుదేరిన వెంటనే ఉండి 2 పక్షులు గూడు పెట్టుకొని పైన మాట్లాడుకుంటుండే భార్యాభర్తలు. ఈ పిల్లలు తీసుకొచ్చి పిల్లల ఇంట్లో అవి పెడుతూ ఉన్నాయి. ఈ వేటగాడు ఏం చేశాడంటే ఉండకే ఉండి ఆ విషయాలు తీసుకొని ఒక పక్షి కొట్టేశాడు. మాట్లాడుకుంటా ఉన్నాయి. కొట్టేసి కింద పెట్టింది, చనిపోలేదు. 2 రెక్కలు తీసేసి పొట్ట వేసుకొని పోయేదానికి రెడీ అవుతున్నాడు. కాస్త దూరం పోతూ ఉంటే ఈ మగ పక్షి వచ్చేసి ఆడపక్షి బాగా అయిపోయింది. మగ పక్షి వచ్చేసి ఆ పొట్ట దగ్గరికి వచ్చి నీవేమో వెళ్ళిపోతున్నావు, నేనేం చేయాలి, సంసారం అంటే నాకు తెలియదు, నేనేదో తీసుకోవాలని సంసారం తీసుకోవాలా, మీ పిల్లలేంటి, రేపు వచ్చి నేను ఏం చేయాలా, ఏం చేయగలిగింది, నువ్వు వెళ్ళిపోతున్నావు, నాకు ఇదేంటి అంటుంది. అంటూనే మొత్తం దాన్ని యూజ్ చేసి దాన్ని ముందు దాన్ని చెప్పేసి వాడేసేసుకున్నాను. ఎవరి ముందు ఎవరైనా చెప్పమ్మా అన్నాడు. సరే, ఈ అనుకోకుండా మగపక్షి ఆడపక్షి సరిపోతుంది, వెళ్ళిపోతుంది, నేను ఇక్కడే ఉంటాను,
మాట చెప్పేసి అందరినీ పిలిచాడు. విష్ణువు చాలా దుండగుడు, మామూలు వాడు కాదు. మన రాక్షస జాగ్రత్తని సంపాదించాలని వచ్చాడు కనుక మీరు అందరూ ఏం చేస్తారో తెలుసా? జాగ్రత్తగా ఉండండి. నేను మందర చెవికి వెళ్తున్నాను, అక్కడ తపస్సు చేసి ఆ విష్ణు సాగర్ కనుక్కొని వస్తానని చెప్పి బయలుదేరాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పాడంటే వైరాగ్యం చెప్పాడు అమ్మానికి. మళ్ళీ విష్ణు మీరు చెప్తున్నాం పెట్టుకున్నాడు. మందర చెవి చదువుకోవాలి. అక్కడ పోయి తపస్సు చేసి బ్రహ్మదేవుడి గురించి నేను శక్తిని తెచ్చుకుని ఆ విష్ణువు ఎక్కడున్నాడో చూస్తాను అంటే ఆ వేయాలండి. అలా ఉంటుంది వైరాగ్యం అని కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే ఆ వైరాగ్యం ఉందనుకున్నాడు. అలా చెప్పడం అది భగవద్గీతకి భాగవతానికి అలా తేడా ఉంటుంది. అక్కడ ఏం చెప్పాడు? ఎవరి ముందు ఎవరైనా ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు రేపు ఉంటావు, ఇప్పుడు ఉంటావు, వెనక రోజుల్లో ఉన్నావు. ఇంకా నువ్వు పూర్ణ వయసు వర్తమానంలో ఉన్నావా? దీని గురించి ఎందుకు బాధపడవు అని చెప్పాడు. అక్కడ ఆ కథలో ఇక్కడ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు. కనుక నువ్వు ఎన్నడూ బాధపడద్దు అని చెప్తున్నాడు భగవంతుడు. కనుక ఈ దేవాలను నశించిన ప్రభుత్వం అవసరం లేదు. మనం చెప్తున్నాడు కోసం మనం బాధపడదు. అసలు ఎవరు పోయినా ఎవరున్నా కూడా ఇది సత్యం. జగన్ అసలు మాత్రం అవసరం లేదు. అందుకే మన జగన్నాథ్ ప్రభు గారు గోశాలలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ అని వెళ్ళారు. ఆయన తీసుకోపోయి బ్రహ్మాండంగా గురి మహారాజు గారి అక్కడే ఇక్కడ పెట్టేసి మంచి కప్పూరం పెట్టుకోవడం అన్ని వేసి చక్కగా ఆయనకి కార్యక్రమాలు చేసి వచ్చేసాడు. అంటే విష్ణువుగా వెళ్ళిపోయాడు. బాధ ఇష్టపడుతుంది. ఎందుకంటే ఈ అన్ని అనుభవించడం కాబట్టి బాధ ఏంటి మాయ అని తెలుసుకున్నాను. అలా తెలుసుకోవాలంటే చాలా కష్టం అండి. ఇది సామాన్యం కాదు. మనం ఏదో పూర్వజన్మలో ఎంతో కొంత కృష్ణ సేవ చేసుకున్నాం కాబట్టి ఈ మఠాలకి కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాం, ఇక్కడ రాగలుగుతున్నాం. సామాన్యమైంది కాదు ఇది. ఈ విధంగా అంతర్ముఖమై ఉండాలని చెప్తున్నాడు భగవంతుడు. వాస్తవంగా సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే కనుక, సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే కనుక ఈ ప్రకారంగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న ధర్మ సూక్ష్మచే విషన్న చిత్తులుగా అర్జునుడు గొప్ప ధైర్య సంచారములు గావించాడు. ఇప్పుడు చిన్న దాంట్లోనే గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. మనకి అర్జునుడు కాదని, అర్జునుడు మహాధైర్యం వస్తుంది, సామాన్యుడు కాదు. ఒక రోజు యుద్ధానికి పోయిందంటే ఆయన తర్వాతకి 1,00,000 మంది సైన్యాన్ని సంహరించేస్తారు. మనకి చెప్తున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు, దీని గురించి నేను బాధపడగలవు. నువ్వు సత్యం ఆత్మ, నువ్వు ఆత్మనిత్యం, దేని గురించి నేను నువ్వు బాధపడవు, నువ్వు ఎప్పుడు ఉండేవాడే అని చెప్తూ ఉన్నాడు. జీవుడు ఎవరు? జీవుడు ఎవరు అని చెప్తున్నాడు. ఆత్మయే కానీ దేహం కాదు. జీవుడు ఎవరు? ఇప్పుడు జీవుడు ఎవరు? ఆత్మయే కానీ దేహం కాదు. జీవుడు మనమే జీవుడు. మనం వేరు, నేను వేరు. ఈ జీవుడు వెళ్ళిపోతాడు. మనం వేరు. ఆత్మ మనం ఎప్పుడు ఉండేవాళ్ళని. ఆత్మ వాయి తయారు చేసుకుంటుందండి. వారికి వెళ్ళిపోతుందండి. వారికి వెళ్ళిపోయి సెంటర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడు? మెకానిక్ ఇంజనీర్లు అందరూ బాడీ తయారు చేసేస్తారు. మార్చి బాడీ తయారు చేసేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సెంట్లో నుంచి కారు బయటకు వచ్చేస్తాయి, కొత్తగా వచ్చేస్తాయి. వచ్చేసి బ్రహ్మాండంగా షైనింగ్ లో వచ్చేస్తాయి. ఎలా వెళ్ళింది అమ్మకి ఎలా వెళ్ళాం మనం? అందుకే చెప్పాడు శంకరాచార్యులు ఈ దేవహూతి చెప్పాడు. దేవహూతి చెప్పింది ఆ స్వామి, ఈ ఏడుకొండల స్వామి ఉండే స్వామి, ఆయన కూడా కృష్ణ పరమాత్ముడే. దేవహూతి చెప్పాడు అమ్మాయి ఇదంతా మాయాదేహం, దీని గురించి నీకేం అవసరం లేదు, బాధపడిన అవసరం లేదని చెప్పాడు. ఆయన చాలా సాంఖ్యయోగం చెప్పాడు. సామాన్యమైన సాంఖ్యయోగం ఆయన చెప్పింది కోసం లాకెళ్ళిపోతాం. మురికి గర్భం నిజంగానే మురికి గర్భంలోకి వెళ్ళి అక్కడ 9 రోజులని కంపు ప్రదేశంలో పడి ఉండి నిజంగానే చెప్పిందంటే సాంఖ్యయోగం. ఆ కంపులో పడి కన్ను తెరిస్తే చీకటి, కన్ను మూస్తే చీకటి, అటువంటి చీకటిలో పడి 9 నెలలుగా ఓడుకొని అప్పుడు ఇప్పుడు తిరిగేదానికి లేకుండా అప్పుడు దానిలో బాడీ తయారు చేసి భగవంతుడు బయటకు పంచుకున్నాడు. ఏమన్నా ఉందల్వా? ఎవరికి తెలియదు. ఎలా పోయాడో తెలియదు, ఎలా వస్తున్నాడో తెలియదు. అది పరమాత్మ తత్వం. అది సామాన్య సృష్టి అంటారు దాన్ని. ఆ సృష్టి సామాన్యమైన సృష్టి కాదు. అటువంటి సృష్టి చేసి భూమండలాన్ని చూడండి. ఎన్ని జీవరాశులు తిరుగుతున్నాయి, రకరకాల శరీరాలు తిరుగుతున్నారు. ఈ శరీరాలు కొన్ని అందంగా ఉన్నాయి, కొన్ని అందహీనంగా ఉన్నాయి, ఎట్టుపోతున్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ పువ్వులో కలిసిపోతున్నాయి. ఇదే వైరాగ్యం అంటే. దీనికోసమా నాకు తెలీదు, ఇటువంటి సుఖం అంటే ఏంటో నాకు తెలీదు,
జీవుడు ఎవరో ఆత్మే కానీ దేహం కాదు. ఈ దేహం అయితే వెంటనే రావాలి కదా, దేహం కాదు. దేహం తయారు చేసుకుంటుంది, భూమి నెలలోనే తయారు చేసుకుంటుంది. తల్లిగా నెల నుండి ఎలా తయారు చేసుకుంటుందో చూడండి. ఎముకలు, నరాలు, కండరాలు, దీంట్లో చీము, నెక్కులు, రకరకాల అవయవాలు ఎన్ని తయారు చేసుకుని బయట వస్తుందండి. ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? మన అమ్మ తయారు చేస్తుందా, నాన్న తయారు చేస్తున్నాడా? ఎవరైనా తయారు చేసేది ప్రభుత్వుడు. సృష్టి చేసేసాడు అంతే, వాడు మెడగా తయారైపోతుంది. ఆయన లేకపోతే తయారు కాదు. వస్తే నీవు ఆత్మ, నువ్వు దేహం కాదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఆత్మ ఇంటికి పూర్వము ఉంది ఉన్నది, అంతకుముందు ఉంది, ఇప్పుడు కలదు. ఉన్నానా లేదా? ఆత్మ ఉన్నా, ఆత్మ ఉండబట్టి ఇక్కడ కూర్చున్నా. ఏడిపోయిందనుకో అంతే సంగతి. ఇంకా మాట్లాడే పనే దీని గురించి అవసరం. ఈ సంగతి పక్కన పడిపోయింది. కోసం నువ్వు ముందు కూడా ఉన్నావు. ముందు రోజుల్లో వస్తున్నావు, రాకుండా ఉండటం లే. అందుకే కొంతమంది విద్యాకారులు వీళ్ళు తెలియక ఇదే లాస్ట్ జీవితం, దీంట్లో అనుభవించాలా, దీంట్లోనే చేయాలా, అంతా చేయాలా, ఇదే జీవితం. ఎందుకు తెలియని అమాయకులతో తీసుకెళ్ళిపోయారు. ఈ యొక్క భారతీయుల పక్క పాషాంత మతాలకు తీసుకెళ్ళిపోయి వాళ్ళ అమాయకులు చేసేసి మురిగిలో పడేసేసారు. ఆ యొక్క లూబిలో పడేసి ఆ లూబిలో నుంచి రాణి కూడా చేసేసుకున్నారు. దానికోసమే ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దానికి వినాశం లేదు ఆత్మకి, అది శాశ్వతమైనది అర్చన అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ సత్యము కొందరికి మాత్రమే అన్వయించున కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వులకు వర్తించును. ఒక్కరి కాదని ఇక్కడ చెప్పింది. అందుకే మనల్ని సృష్టించాడు భగవంతుడు. ఎందుకు వీటన్నిటిని తినమని చెప్పారు వీళ్ళు. అందుకే భగవద్గీత అలా చెప్పుతూ చూడండి. ఈ సత్యము కొందరికి మాత్రమే అన్వయించున భగవంతుడు కాదు, పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వులకు వర్తించు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అంటే ఎక్కడ ఏ జీవరాశి భూమి మీద ఉందో అంతవరకు ఎక్కడ ఉన్నాయో అంతవరకు పిపీలికాది బ్రహ్మ పర్యంతం. ఆ బ్రహ్మ భగవంతుడు ఉన్న పర్యంతం వరకు ఇది వర్తిస్తుంది. ఆత్మ అందరూ జనన మరణ రహిత శాశ్వత ఆత్మ స్వరూపులే. అంటే జననం, పుట్టుట, వెళ్ళిపోవట సహజమైనది. ఒక వస్తువు వచ్చిందంటే వెళ్ళిపోతుంది. బంగారం వచ్చింది, బంగారం నీ చేతికి ఉంగరంగా వచ్చింది. బంగారంగా ఉంది అంతకుముందు, ఇప్పుడు ఉంగరంగా ఉంది. ఉంగరం రూపంలో ఉందంటే అది బంగారమే. రూపం ఉంగరమే కానీ బంగారం. రేపు దగ్గర చేస్తే మళ్ళీ బంగారం. సరే, ఆత్మ కోసం ఆత్మ ఎప్పుడు ఉండేది, బంగారం ఎప్పుడు ఉండేదే. కానీ దాన్ని రకరకాలుగా కనిపించుకుంటున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏ బాగలేదు తీసేస్తాడు. అక్కడ పోతేనే ఆ బంగారాన్ని కలిగించి మళ్ళీ ముద్దగా పోసి దాంట్లో నుంచి ఇంకొక రకం తయారు చేస్తాడు. మళ్ళీ ఇంకొక శరీరం తయారు చేసుకోవడం. ఇదే ఆత్మ. ఈ బంగారం అంటే ఆత్మ కూడా ఎక్కడికి వాళ్ళు బంగారం ఎక్కడ పోతా ఎక్కడికి పోవు, నువ్వు కూడా ఎక్కడికి పోవు, ఉండేవాడివే ఆత్మస్వరూపుడివి అని భగవంతుడు చెప్తున్నాడు. జనన మరణం రహిత శాశ్వత, జనన మరణ రహిత. మరి జనన మరణం మనకి ఎక్కడ వాడలేదు. శాశ్వత ఆత్మస్వరూపమై ఉన్నావు. అందరూ కూడా ఉన్నావు శాశ్వతంగా. అందుకోసం పితృదేవతలు చూడండి, మన పాత ముత్తాతలకి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పెట్టరా, మాస్గాలు ఏదో పెద్దలు ఏదో ఉండదు ఇయర్లీ. అందుకోసమే కదా పితృలోకం అంటుందండి. అంటే పితృలోకం అంటే పితృదేవత లోకం ఉంటుందండి. అన్ని లోకాలు ఉన్నాయి. చెప్పాడుగా భగవంతుడు, భగవద్గీతలో చెప్తున్నాడు. పితృదేవతలు ప్రార్థిస్తే పితృలోకానికి వెళ్తావు, భూత ప్రేత పిశాచాలను ప్రార్థిస్తే భూత ప్రేత లోకానికి వెళ్తావు, దేవతలను ప్రార్థిస్తే దేవతా లోకానికి వెళ్తావు. నన్ను కానీ నువ్వు వారిని ప్రార్థిస్తుంటే నా లోకానికి వస్తావచ్చిన నా లోకం ఉన్నతమైన లోకం. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు అవసరం లే, ఎప్పుడు ఉండిపోతావు. ఇంకా మళ్ళీ దేవతా లోకానికి వెళ్ళినా మళ్ళీ వచ్చి పెట్టిపోతావు. దేవతలు కూడా మరణం ఉంది, మళ్ళీ వచ్చి పెట్టిపోతావు. పితృలోకానికి మళ్ళీ వచ్చేస్తావు. భూత ప్రేత పిశాచాలకు అవకాశం వెళ్ళిపోతావు. దాన్ని భగవంతుడు అన్ని చెప్పాడండి. భగవద్గీత చెప్పండి లేదు. అందుకోసం నువ్వు ఆత్మస్వరూపుడై ఉన్నావు. దేహ వియోగ అనంతరము ఆత్మ యుని ఏడుని తెలుస్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు? దేహానికి వియోగం అంటే ఇది వెళ్ళిపోతుందని. వియోగం అంటే
ఆత్మలో నుంచి వెళ్ళిపోతుంది. ఆత్మలో నుంచి వెళ్ళిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది దేహాన్ని వదిలేసి. ఎందుకంటే ఇది ముసలి అయిపోయింది, ఏం బాగలేదండి, వాసన వస్తుంది ముసలిదేమో, ఎందుకు దీంట్లో అరగటం లేదు, తింటే అరగటం లేదు, వాసన వదిలి లేదు, రొట్టెకి పోవడం లేదు, ఇక మంచంలో ఉంటున్నాడు, ఆయాసం ఉంది, ఇక దీంట్లో ఉండదు, పోతా వెళ్ళిపోతాను. ఆత్మ వెళ్ళిపోతుంది వదిలేసి. ఈ వదిలేస్తుంది, ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఒక ఇంట్లోకి వెళ్ళాము, ఇల్లు చూస్తున్నాం, చాలా బాగుంది, ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, అన్ని బాగున్నాయి, రంగులు గిట్లు అన్ని బాగున్నాయి అని అంతా దిగేశాడు. పాపం లైట్లు చూసుకోవాలి, దానికి కరెంట్ లేదు, అన్ని లైట్లు అన్నీ ఉన్నాయి. ఎవరైనా కరెంట్ లేదంటే 12 డబ్బులు కట్టే దానికోసం కట్టేశాడు. మరి ఇల్లు గురించి ఆయన ఉంటాడు, ట్యాప్ దగ్గర ఉంటే నీళ్ళు పుష్పానికి డబ్బులు కట్టలేదు, ఇంకెందుకు నీళ్ళు అవసరం లేదు, అంతా బాగానే ఉంది. లేదు, ఏం చేసుకుంటాడు, ఉన్నాడు కోసం ఈ దేహంలో ఏది పోయినా కూడా ఉన్నదాత్మ కొన్ని రోజులకి వియోగం చెందేస్తుంది. దానికే దేహ వియోగన అనంతరము ఆత్మ ఉండియే ఉండును. ఏంటి ఆత్మ అంటే మనమే, మనం ఉండాలంటే దేహం కదండి, ఆత్మ ఏంటండి, ఆత్మ ఇంజన్, రైల్ ఇంజన్. అంటే రైల్ ఇంజన్ స్టార్ట్ చేసే ఉంటాడు, పోగునే ఉంటుంది, దానికి పెట్రోల్ తగ్గిస్తాడు, అదే దేహాలు. ఇంజన్ ఉండబట్టే దేహాలు చూస్తూ ఉన్నాయి. ముందు ఇంజన్ తయారు చేసిన తర్వాతనే దేహం తయారు చేస్తాడు. ఇంజన్ లేకుండా దేహం తయారు చేస్తాడు చేయడు. ఇంజన్ తయారు చేసిన తర్వాతనే దేహం తయారు చేస్తాడు. ఆర్గన్ కూడా షేప్ తయారు చేసి పెట్టుకుంటాడు. కనుక ఆత్మ ఉంటుంది అని చెప్పేదానికే భగవంతుడు ఇంకొక పద్యంలో చెప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం చూడండి, శరీరం అంటే ఏదో అనుకుంటున్నాం, చాలా గొప్పది శరీరం. దీన్ని బట్టి మనం ప్రయాణం చేయాలి, లేకపోతే ఎలా ప్రయాణం చేస్తామండి? ఈ శరీరం లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఈ శరీరం బట్టి ఎలా వెళ్తున్నామా? అందుకోసం ఈ శరీరం చాలా గొప్పది, నేను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం చదా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ఈ జీవులకు శరీరమునందు బాల్యము, యవ్వనము, ముసలితనము అవస్థలు ఎటు కలుగుతున్నావు, అట్లే మరణానంతరము మరి ఒక శరీరము పొందులకు తటస్థించుతున్నది బాధ అని చెప్పుకున్నాడండి. కావున ఈ విషయంలో జ్ఞాని వాడంత మాత్రము మోహానికి, శోకములకు గురి కాకూడదు, గురి చెందకూడదు. ఒకప్పుడైతే గురి చెందేవాడు ఉంటుందని బాధ, బాధపడకూడదు అంతే. అలా ఉండగలిగితే భగవంతుడు కలిగి వెళ్ళగలిగి ఈ బాధను అసలు బాధనే ఉండకూడదని చెప్తున్నాడు భగవంతుడు. నువ్వు ఆనంద స్వరూపుడికి ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఆనందమైనటువంటి నమ్మకం ఉండేది కదండి. ఆనందం ఆనందం నేను ఎప్పుడు ఆనంద స్వరూపుడిని. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద నిలయంలో నిలబడుకుంటున్నాడు మన కోసం. ఆనందంగా నవ్వులు పడుతున్నాడు స్వరం. అందుకే కృష్ణ అంటే కృష్ణ అంటే కృష్ణ అనే శబ్దం ఆనంద నిరతశయ స్వరూపుడు ఆయన. ఇప్పుడు అందుకే కృష్ణ అంటే ఆనందం, ఆనంద నిరతశయ స్వరూపుడు ఆయన. ఆనందంగా ఉన్నాడు. నేనే ఏడుస్తూ అవుతున్న స్వామి, నాకు అది లేదే ఇది లేదే అని అడిగేదాన్ని పోతూ ఉంటా. ఎందుకు ఆయన అడుగుతావు, నువ్వు ఆనందంగా ఉన్నా నేను చూసుకుంటానండి. భగవంతుడు నిజంగానండి, భగవంతుడు చెప్పేది అదే, ఆ తత్వాన్ని తెలుసుకోమంటున్నాడు భగవంతుడు. ఆనందంగా ఉంటుంది, ఎప్పుడు ఆనంద స్వరూపుడివే అని చెప్పుకున్నాడు భగవంతుడు. కనుక ఈ జీవులకు బాల్యం వస్తుందండి. ఏది ఇందాక చెప్పిన మరణాంతరం తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం తెలుసుకోవాలి. బాల్యం వస్తుంది, మళ్ళీ యవ్వనం వస్తుంది, మళ్ళీ వార్ధక్యం వస్తుంది, ముసలితనం కూడా వస్తుంది. వద్దన్నా కూడా వచ్చి తీరుతుంది. నువ్వు ఎంత రంగేసుకున్నా కూడా, కంపెనీ రంగేసుకున్నా కూడా నీ టైం అయిపోతాను యమధర్మరాజు వస్తాడు. అందుకే యమధర్మరాజు వచ్చాడు ఒక టైంలో. ఏమయ్యా 55 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికీ నారాయణ మంత్రం ఏ మంత్రం గురువు దగ్గర కూడా పోవడం అయిపోయింది. నీ టైం దగ్గరకు వచ్చేసింది, నీ పొళ్ళు పోతున్నాయి, గుర్తు తెలుస్తుందా? ఆ భోజనం పోతాయండి. భోజనం హాస్పిటల్కి 30
ఎగిరినంత మాత్రాన నీకు ఎవరు వచ్చినట్టుగా ప్రజల్ని నువ్వు పొరపాటుగా మోసం చేద్దాం అనుకుంటున్నావా? అడుగుతున్నాడండి. ఎవరన్నాడు? తర్వాత చూద్దాం అన్నాడు. మళ్ళీ వచ్చాడు, మాంసంలో కొట్టుకోనున్నాడు. ఏమైనా వస్తావా అన్నాడు. అదేంటి అన్నాడు. అయిపోయిందా? నీకెవరు మంచిగా ఇచ్చేవాడు లేదు, ఇప్పుడైనా రామాయణం అంటున్నాడు. హరినామ స్మరణ ఏమైనా తీసుకెళ్తానన్నాడు. ఇప్పుడు నారాయణ స్వామి మంచంలో ఉన్నా పర్లేదు, ఎవరో గొప్ప స్వామి అన్నాడు. నీకు మంచిగా ఇచ్చేవాడు లేదా? మాట్లాడాయా? వయసులో కొద్దిగా తగ్గినప్పుడైనా సరే భగవంతుడు నీ గుర్తు పెట్టుకుంటున్నానండి. ఇంకా ముందరే వయసు పెట్టుకుంటే కుదరదు. అందుకే ఇవన్నీ కూడా పనిచేయవు. జపసత్వాలు నశించిపోయిన తర్వాత మనం ఎన్ని రకాలుగా ఏం చేసినా కూడా ఆ శరీరం వెళ్ళిపోవాల్సిందే. అందుకోసం భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు శరీరం గురించి నువ్వు పట్టించుకోవు, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకో అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ శరీరాన్ని నువ్వు ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకో. నేను ఇచ్చానంటే ఆ శరీరాన్ని అలా ఉంచుకో జాగ్రత్తగా. కానీ నువ్వు రకరకాలు పోయావో వెళ్ళిపోతుందగా చెప్తున్నాడు భగవంతుడు. అందుకోసం ఇది చాలా అర్థం ఉంది. అందుకే యవ్వనము, బాల్యము, ముసలితనము వద్దన్నా వచ్చేస్తుంది. మళ్ళీ బాల్యంలోకి ఇవ్వాలంటే కుదరదు. అలా కుదిరేయాలని బానిసైపోయిన ఎంతమంది పడిపోయారు మహాభక్తులు కూడా. కోసం భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరణాంతరం మరి శరీరం పొందులకు ఖచ్చితంగా ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు లేదనుకుంటున్నావేమో, నీకే తెలిసిపోద్ది. నేను ఎంత ఏమేం చేశాననేది నాకై నేను తెలుసుకుంటే అర్థమైపోతుంది. నేను ఏం చేస్తున్నానని తెలుసుకుంటే ఒక్కసారి తర్వాత ఒక్కసారి ఇలా ఆలోచన చేసేదా మనకు అనిపిస్తుందండి. ఇదే ఇల్లు కదా, కాసేపు ఇదే కదా, టీవీ తెలియదు. ఎంతమంది కొట్టేస్తున్నాడు, క్షణాలు కొట్టేస్తున్నాడు. మరి ఈ మధ్య కాలంలో వెంటనే హార్ట్ అటాక్ ఉన్నటువంటి క్వార్టర్ పడేస్తున్నారు. మీరు వాళ్ళు గమనించుకోలే, పక్కన వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతుంది? 40 ఏళ్ళు వెళ్ళిపోతున్నాయి. అంతగా పైకి వెళ్ళిపోతుందా? 60 వాళ్ళు బాగా స్టాండర్డ్ ఉన్నారు. రోజులు తిరిగి ప్రమాణం ఉన్నారు. ఇప్పుడు అలా కాదు. బయటి వ్యవహారాలు తిరిగి రకరకాల వ్యవహారాలు వదిలించుకొని పని లేకుండా కోసం పక్కన కొట్టేస్తాం. కోసం చాలా జాగ్రత్తగా ఉన్నవయా అని చెప్తున్నాడు భగవంతుడు. ఎందుకో నామస్మరణ చేసుకొని నా లోకానికి రా అంటున్నాడు భగవంతుడు. నా గురించి తెలుసుకో అని చెప్తున్నాడు భగవంతుడు. అని ఇదంతా అసలు ఇదంతా భగవంతుడు. అసలు మమ్మల్ని ఎవరు పుట్టేమన్నారు? కృష్ణ నిన్ను నేనేమన్నా అక్కడే ఇక్కడ వస్తాను చెప్పాను, నువ్వే ఈ లోకానికి వస్తాను చెప్పాను, వచ్చావు. మనందరం కూడా భగవంతుడు దగ్గర ఉన్నాడు అనండి. ఎక్కడ యోగాలు లేవు ఉన్నప్పుడు అక్కడ మనకి ఏమి ఉండి ఆనందం లేదు. భగవంతుని అడిగాము, కృష్ణ పరమాత్మని అడిగితే గోవిందుడిని, స్వామి ఎక్కడికైనా లోకం ఇంకో భగవంతుడు ఇక్కడ నాకు గోరుగా ఉందన్నాడు. నా మాటలు లోకాలకు పోతే భౌతిక లోకాలు ఉన్నది లేదు ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నాం, ఇక్కడ ఉన్నట్టు లేదు కొద్దిగా ఇల్లు వస్తాను. అందుకే భౌతిక లోకాలు సృష్టించి మనం పంపించాడు. అక్కడి తీసుకునేసాడు. ఇక్కడ వచ్చాము. ఇప్పటికీ అలా అయిపోతాం. వెళ్తే ఈ శరీరంలో ధరించడం కాదు, ఈ శరీరంలో ధరించడం కాదు. వెళ్ళలేకపోతూనే ఉన్నాం, ఇక్కడ ఎదుగుతూ ఉన్నాం. మనకే అర్థమైపోతుంది. నేను ఎన్ని బాధలు పడుతున్నానా, ఎన్ని కష్టాలు పడుతున్నానా, ఎన్ని భయాలు పొందుతున్నానా, జరగ మరణ వ్యాధులతో బాధపడుతున్నానా లేదా అనేది మనకే అర్థమైపోతుంది. అందుకే ఎవరికి వాడే అర్థం చేసుకోవచ్చు అని ఈ లోకానికి చెల్లిపోయేటప్పుడు కూడా ఎవరికి వాడే మనసుతో అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ విషయం జ్ఞాని వాడంత మాత్రము మోహాన్ని పొందకూడదు. జ్ఞాని ఎక్స్ట్రీమ్ జ్ఞాని అంటే సామాన్యుడు కాదు. మోహం పొందకూడదు అంటే శోభను చెందకూడదు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. శరీరం సరిపోతుంది. నువ్వు రేపున్నావు, ఈ రోజు ఉన్నావు, ఎన్నావు అంటే వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ జన్మ మీ వాళ్ళు, నెక్స్ట్ జన్మ ఎవరో మీ వాళ్ళు, మీ వాళ్ళు లేదు, నా వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారు. ఒక పెద్ద సినిమా యాక్టర్ మద్రాసులో అభిపిల్లలో కొన్నాడు. ఇలాగే 1965లో 28 lakhs కొన్నాడు. కొన్ని ప్రమాణంగా ఒక బాగా చేసి ప్రమాణంగా అదే నా స్వర్గ సేవ అనుకున్నాడు. స్వర్గ సేవ అనుకున్నాడు, అదే అనుకున్నాడు. పిల్లలు అనుకున్నాడు. ఎడమైందో ఇల్లు ఎడమైందో, పిల్లలు ఎడపోయాడు, ఆయన ఎడపోయాడు. ఆ ఇల్లు 170 crores కట్టేసుకున్నాం 40 సంవత్సరాల కింద. దాంట్లో జరగడానికి కూర్చాలని జరిగిన ఇల్లు ఏమలేదు. అటువంటి పవిత్రమైన ఇల్లు ఏమైంది? పవిత్రం అదే
తరముగా నీది కాదు, మారిపోతూ ఉంటుంది. అది నువ్వు తెలుసుకో. నువ్వు నిన్నావున్నా, ఈ రోజు ఉన్నావు, రేపు అని చెప్తున్నాడు. కనుక బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి, ఈ 4 ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఒక్కరేను గుడ్డుంది, బాల్యం చిన్నప్పుడు అడిగేది ఈడగండి, కాస్త యవ్వనం వస్తానే అమ్మను వదిలేస్తుంది, నాకు ఇష్టం. తర్వాత ముసలిదారు ఒక్కటే కోరుతుంది, ఎవడో కట్టుకోవడాన్ని మనలు అంతే. తెలియకుండానే దాని దేహం వదిలేసి వెళ్ళిపోతుంది. మనం ఎక్కడన్నా చూసామా, కుక్కలు చనిపోయి ఉంటే ఎవరన్నా ఎత్తుకోపోయి కానీ దేశం నేను అంటే మనం ఎప్పుడన్నా ఏదైనా యాక్సిడెంట్ చూస్తామా కానీ అవి ఎలా చనిపోతాయో ఎక్కడ పోతాయో కూడా ఎన్ని పక్షులు ఎలా చనిపోతున్నాయో, ఎన్ని పుడుతున్నాయో ఎవరికి తెలియదు. దేహాంతర ప్రాప్తి మనకు ఒక్కరికి జనన మరణాలలో ఉంది. అందుకే ఈ మధ్య కాలంలో ఒక రేడియోలో వింటున్నారో లేదో, ఈ మనలో ఎన్ని జంతువులు, ఎన్ని రకరకాలు ఈ పశువులు ఎన్నున్నాయి, వాటన్నిటినీ కూడా గుర్తింపు వేసుకున్నారు. ఎన్ని పశువులు ఉన్నాయి అసలు అనేది కొత్తగా వచ్చింది. ఎంత గుర్తింపు లేదు. మీ ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయి లెక్క పెట్టుకోండి, మా ఇంట్లో ఎన్ని పశువులు ఉన్నాయి లెక్క పెట్టుకోండి. కనుక ఈ యొక్క బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి ప్రతి జీవికి ఉంటుందండి. ప్రతి జీవికి ఉంటుంది. వెళ్ళిపోవాల్సిందే. ఈ 4 అవసరాలు జీవుడికి కలుగు చూడాలని భగవానుడు చెప్తున్నాడు. దీని గురించి మనం బాధపడడం అవసరం లేదు. ఈ శరీరమే 4 వ్యవస్థలు అన్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. దేహే అని చెప్పబడిన వల్ల ఈ మార్పులు దేహములకు కానీ ఆత్మకు కానీ, ఈ మార్పులు దేహానికే కానీ ఆత్మకు కాదని స్పష్టమవుతున్నది. బాల్యము పోయి యవ్వనం వచ్చినప్పుడు యవ్వనము గుర్తించలేదు. ఈ బాల్యం పోయింది, యవ్వనం వస్తుంది. ఎవరన్నా బాధపడుతున్నాడా? ఎవ్వరూ బాధపడటం లేదు. యవ్వనం పోయింది, వార్ధక్యం వస్తుంది. ఎవరన్నా దుఃఖించడం లేదు. ఈ వార్ధక్యం పోయిన తర్వాత మరణం వస్తుంది. దేహాంతర ప్రాప్తి కలిగినప్పుడు ఇలా దుఃఖించవలనని భగవానుడు ప్రశ్న. ఈ భగవంతుడు చేసే ప్రశ్న అంటే బాల్యం వస్తుంది, యవ్వనం వస్తుంది, యవ్వనంలో ఆనందిస్తావు. తర్వాత ముసలి వయసు వస్తుంది. ముసలి వయసులో ఏం ఆనందిస్తామండి? డబ్బులు ఆనందింపులు ఏ డబ్బులు అంటారు, ఇంకా ఎందుకంటే ఈ డబ్బుల్లో బాధలే అంటావు. నువ్వే నువ్వు అనుకుంటావు, వెళ్ళిపోతే కొంచెం ఈ బాధలు ఎవరు పడతారు అనుకుంటావు. వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పోతావు? మళ్ళీ నీకు మొదటికే వస్తున్నావు. అందుకోసం బాల్యంలో ఉన్నప్పుడు ఎవరు వస్తే దుఃఖించావా? అయ్యో నేను ఎవరైనా వచ్చానే దుఃఖించావు లేదు. మళ్ళీ నువ్వు వార్ధక్యం వస్తే నేను దుఃఖించావా? పుస్తకాలు వచ్చింది అని దుఃఖించవు. ఈ శరీరం పెడితే దుఃఖిస్తున్నావా? నీకు తెలియదు అసలు దుఃఖించలేదు. నీకేం తెలుసు? వెళ్ళిపోయిన తర్వాత అంటే పక్క వాళ్ళు దుఃఖిస్తుంటారు. ఎందుకంటే మీరు దుఃఖించకుండా పోయినోడే దుఃఖించడం లేదు. మీకెందుకు రాకుండా అంతే కదండి. పోయినోడే ఎవరో దుఃఖిస్తున్నాడా? అయ్యో నా శరీరం పోయిందండి. నీకు కావాలా అని భగవంతుడు చెప్తున్నాడు. ఆత్మ చెప్తూ ఈ రహస్యం ఈ మహనీయుడు వారి గురించి పట్టించుకోగా అవి సంభవించినప్పుడు మీరు వలె ధీరులై గంభీరంగా వర్తించాలని చెప్తున్నాడు భగవంతుడు. అంత స్ట్రిక్ట్ గా చెప్తాడు భగవంతుడు, భయపడవద్దని చెప్తున్నాడు. ఈ బాల్యాలలో 4 వ్యవస్థలతో మొదట 3 కలగమని జనులకు తెలియగాని 4వది దేహాంతర ప్రాప్తి ఉన్నదని తెలియదు. ఈ 3 ఉంటాయండి, బాల్యము, యవ్వనము, ముసలితనం. మళ్ళీ దేహాంతర ప్రాప్తి అంటే ఈ దేహం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దేహం అది తెలియదు. ఇంకొక దేహం వస్తుందని తెలియదు. ఈ దేహంలో ఉంటామో పుడతామో ఎవరు తెలుసు? ఎవరికి తెలిసే నీకు ఇప్పుడు వచ్చారా లేదా? నేను వచ్చాను, నేను చేసుకున్న కొన్ని పాపకర్మాల వల్ల వచ్చారా లేదా? చేసుకున్న ఈ భూమి మీద రకరకాలుగా తిరుగుతూ ఉన్నా, రకరకాలుగా చేస్తూ ఉన్నా అని భగవాన్ ఇచ్చిన 4వది దేహాంతర ప్రాప్తి అవస్థ కలదని మొదట 3 ఎక్కువ సత్యము అది అగ్గే సత్యము. అంటే మళ్ళీ దేహం ఉంది నీకు, ముందు అనుమానం లేదని చెప్తున్నాడు భగవంతుడు. అనుమానం లేదు అంతే చెప్తున్నాడు. కాబట్టి దాని గురించి దిగులు చెందగలదు. ధీరుడు వలె ప్రవర్తించమయా, ఎందుకయా దిగులు పడతావు అని బోధిస్తున్నాను. ఇప్పుడు చక్కగా భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి వస్తుంది, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి వస్తుంది, అమ్మాయి బాల్యంలో ఉంది, అమ్మాయి దిగులు పడుతుందా? అయ్యో నేను బాల్యంలో ఎవరైనా దిగిపోతున్నాయని నేను దిగులు పడుతుందా? ఆనందంగా విశ్వలో పెట్టుకుని ఆనందంగా బయలుదేరుతుంది. చూడండి ఏమన్నా తెలుసా? ఆనందంగా ఎదుర్కోకూడదు బాల్యం అంతే. కోసం బాల్యంలో ఎంత ఆనందంగా
అయిపోయిన తర్వాత కూడా కానీ చూడండి ప్రభుత్వం ఏమీ తెలియదు కానీ ఒక రకం వచ్చిన బాధ. మరి అలాగే ఉండొచ్చుగా ఉండడు ఎందుకంటే ఆ భగవతత్వం అలా ఉంటుంది. అలా తిప్పుతూ ఉండడం అలా ఉండగలిగే వాడే గొప్పవాడు అని చెప్పాడు ధీరుడు. కనుక కర్మ లాగించే ముందు వల్ల జ్ఞానికి మాత్రమే దేహాంతర ప్రాప్తి ఉందని అవసరం లేదని చెప్పినాడు భగవంతుడు. అంటే కర్మ లాగించము అంటే ఉన్న కర్మ వెళ్ళిపోయిందనుకో, జ్ఞానాన్నించే ఈ కర్మలు దహించినాయనుకో, జ్ఞానంచే ఈ కర్మలు దహింపజేయాలని ఊరకే మంటలో వేస్తే అగ్నిలో వేస్తే ఏదైనా దహించుకోవాలి. ఎన్ని కట్టె పొలాలు ఎన్నైనా అగ్ని దేవుడు ఉందంటాడు. ఏంటి ఎన్నైనా తగ్గించి పారేస్తానంటాడు. నువ్వు ఎన్నైనా ఆయన మండుతూనే ఉంటుంది. కోసమే నీ జ్ఞానాగ్ని అని ఆ జ్ఞాన అగ్ని అంటే జ్ఞానం అనే అగ్ని నీలో ఉండాలి. అంటే జ్ఞానం రావాలి. అది అగ్ని అని నీ కర్మలు దహించేస్తుంది. ఆ జ్ఞానం అనేది ఆ జ్ఞానం వస్తే ఆ జ్ఞానం అంటే ఏంటిదే భక్తులు చెప్పించే జ్ఞానం అంటే ఎప్పుడు అదే ఎందుకు బాధపడుతున్నావు, దేనికోసం బాధపడుతున్నావు, వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా, వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా వెళ్ళిపోతున్నావా, మరి మధ్యలోనే కదా ఈ మధ్యలో ఎవరిది ఇది నాది నా దాన్ని పట్టుకొని ఎందుకు బాధపడుతున్నావు చెప్తున్నాడండి. అంతే నువ్వేమన్నా తెచ్చావా, పోయావా, వెళ్ళిపోయేటప్పుడు తీసుకుపోతున్నావా. అందుగా వచ్చేటప్పుడు అమ్మగారు పూర్వం వచ్చారు, ఈ మధ్యలో దేహం తెచ్చుకున్నావు, పోయేటప్పుడు వెళ్ళిపోతున్నావు, నీ దేహాన్ని కూడా నేనే మధ్యలో వెళ్ళేస్తున్నాను, నీకెందుకు బాధ అని భగవంతుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. చూడండి ఇటువంటి శరీరాన్ని ఇచ్చాడు, ఇటువంటి అగ్ని ఇచ్చాడు. ఎడబోతో ఈ శరీరం ఒక్కసారి మట్టిలో కలిసిపోయినా కూడా ఒకసారి అగ్నిలో దహించిపోతున్నా కూడా ఆ శరీరాన్ని కానీ మనం చూసుకుంటున్నావా, నా శరీరం ఏంటి ఎలా కాలిపోతున్నారు అనుకుంటున్నావా, తెలియదు. చూడండి దహించే శరీరాన్ని కానీ కూడా చూడగలిగితే ఆ వికారమైన శరీరం ఎట్లా అయిపోతుంది, బాగా కాలిపోయి ఇలా అయిపోతాయి, పళ్ళన్నీ ఇలా అయిపోతాయి, చర్మం అంతా ఎలా అయిపోతాయి, ఎలా అయిపోతాయి, పూర్తి అయిపోతాయి. దీని గురించి మనం మాట్లాడలేదు. దీని గురించి దీనికోసమే ఇది ఒక మాయాదేహం. ఇది మాయ ఉన్నది లేనట్టు లేను ఇస్తాడు, అందం ఇస్తాడు, రాము డబ్బము అందము అన్నీ ఇస్తాడు. మరి వెళ్ళిపోయేటప్పుడు దుర్గంధము ఏక్యము రోగ గొప్పు అసహ్యం తీసుకున్నాడు ప్రయాసంగా. ఎంత శరీరాన్ని పెంచుకొని పోషించి దీనంతా చేస్తాం, వెళ్ళిపోయిన తర్వాత తీసాడు పడేస్తాం. ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని చెప్తున్నాడు భగవంతుడు. అది ఎందుకో జ్ఞానాగ్ని చేయని కర్మలు గ్రహించే దానికోసమే ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అందుకోసమే కానీ ఈ శరీరాన్ని ఆనందంగా ఉంచే దానికోసం కాదు. నువ్వు ఎంత ఆనందంగా ఉంచాలనుకున్నది ఎందుకు చేస్తుంది అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సామాన్యులకు మాత్రమే నువ్వు ఇటువంటి ఈ జన్మ ఈ దేహాంతర ప్రాప్తి జ్ఞానులు ఉండదు. ఈ కర్మ రాగించడం ఉన్నవాడికి మళ్ళీ జన్మ ఉండదు. కర్మ రాగించడం కర్మ వదిలినవాడికి ఇక జన్మ ఉండదు. సామాన్యులకి నాలాంటి వారికి మళ్ళీ జన్మ ఉంటుంది. అది భగవంతుడు చెప్పేది. ఈ దేహ చక్రం సైకిల్ ది బాడీ, సైకిల్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతూ ఉంటుంది దేహం కూడా. సైకిల్ ఇలా తిరిగి అక్కడికి వస్తుంది, మళ్ళీ అలా తిరిగి చక్రం అక్కడికి వస్తుంది. ఈ దేహం కూడా అలాంటి బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణము, మళ్ళీ దేహాంతర ప్రాప్తి, మళ్ళీ దేహం వస్తూ ఉంది. దీని గురించి బాధపడగలుగుతున్నా కానీ దేహం రాకుండా చేసుకోవాలి అని భగవంతుడు చెప్పాడు. దేహం రాకూడదు. కర్మ దోషం ఉన్నంత వరకు ఉపాధికి ఈ 4 వ్యవస్థలు చక్ర భ్రమణం వలె సంభవిస్తూ ఉంటాయి. అంటే కర్మ దోషం, ఏం చేసిన కర్మ దోషాలు ఉంటే ఆ దోషం ఉన్నంత వరకు ఈ 4 వ్యవస్థలు వస్తూనే ఉంటాయి. ఎవరికైనా వస్తాయి, ఎటువంటి జీవికైనా వస్తాయి 4 వ్యవస్థలు. ఏ జీవికి రాదు చెప్పండి, మనం ఒక్కరైనా ఏ చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవికి వస్తుంది కర్మ. ఆ కర్మలు మనం ఉన్నంత వరకు చక్ర క్రమంలో సంభవిస్తూనే ఉంటాయి. ఈ దోషాలు వస్తూనే ఉంటాయండి. ఈ జన్మలో కొంత, వచ్చే జన్మలో కొంత, మూటాలు వచ్చే జన్మకి ఎన్ని తరిగిపోతూ ఉండాలి. ఈ జన్మలో కొంత కర్మలు వదిలించుకోవాలి, నెక్స్ట్ జన్మలో కర్మలు ఎలా వదిలించుకోవాలి. నన్ను ఆశ్రయించవద్దునా, నీ కర్మలు వెళ్ళిపోతాయి. నన్ను ఆశ్రయించంటే భగవంతుడి దగ్గర వేడుకోవడం, స్వామి నమస్కారం చేసుకుని పాపాలు పోతాయా, లేకపోతే 144 సంవత్సరాల తర్వాత వచ్చిన పుష్కరాలు ఆ ప్రయోజనాలు పోతాయా. ఇచ్చి
ఇవన్నీ పోవు. గంగలో స్నానం చేసిన మాత్రాన పాపాలు పోతాయా? పోవు. ఎట్లా పోతాయండి? ఎందుకు పోతాయి? చేసిన పాపాలు మూడాలు పాపాలు చేసి అక్కడ పోతాయా? గంగా దగ్గరికి పోయి నేను జాకాయ చెప్పి జాకాయ వదిలేసి వచ్చి ఇక్కడ ఎవరు చేసి నేను జాకాయ వదిలేసి నువ్వు వదిలేస్తే వదిలేకపోతే ఒక్కాయ వదిలేస్తే లేకపోతే కాశీఖండంలో ఉండేది నేను వదిలేమన్నాడు. అక్కడ వదిలేయాల్సింది ఏంటంటే కామ క్రోధ మోహ మదమాత్సర్యాలు వదిలి రావాలి. గంగానదిలో స్నానం చేసిన తర్వాత పవిత్రమైన గంగానదిలో నేను ముందుకున్నాను తండ్రి, నా పాప కర్మలన్నీ కూడా ఇక్కడి కామ క్రోధ మోహ మదమాత్సర్యాలకి వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆ కోపాన్ని వదిలేస్తున్నాను, ఆ కోరికలు వదిలేస్తున్నాను, అన్ని వదిలేసి వెళ్ళిపోతాను. అప్పుడు పవిత్రుడైపోతామట. గంగానది పోతే ఒక గంగానది వారసుడ ఈ భగవద్గీతే గంగానది, గంగా గీత సీత మాత శారద అన్ని 24 తత్వాలతో ఉన్నాయి. గీత ఈ గీత చదివితే గీతను ఆశ్రయిస్తే పరిశుద్ధుడైపోతాం. అంటే భగవతత్వాన్ని వెళ్ళిపోతావు. ఈ జ్ఞానాన్ని కర్మలు ఈ భగవద్గీత ఒక్కటే ఈ జ్ఞానాన్ని కర్మల నుంచి బయటికి కానీ ఇటువంటి ప్రయాణాల్లో వాటిలో మిగిలిన మాత్రం ఏది రాదండి. ఎందుకు వద్దక్కలే మునుగు అది మునుగు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి ఎలా చదువుతున్నావో అలా నువ్వు చదివితేనే పైకి వస్తావు. నీ గీత పట్టుకున్నావో ఆచరించావో ఇవన్నీ ఏమిటంటే ఒకేసారి నువ్వు భగవంతుని చేసుకున్నట్టు ఎలా చదువుకుంటావు? ఇప్పుడు జన్మలో చేసుకున్నాం కాబట్టి నాకు వాక్యం చదువుకున్నాం అంటే మనం కూడా ఎందుకు కూర్చున్నాం? ఇది జన్మలో 144 సంవత్సరాల కింద వచ్చి నేను కూరుకుంటానే మాట ఆ మునిగి మళ్ళీ భగవద్గీత చదువుకొని అప్పుడప్పుడు నాకు బాబు నీకో కొడుకున్నాను కృష్ణ నాన్నగారు నువ్వే తండ్రి నీవే నిన్ను పట్టుకున్నాను అవన్నీ ఏమండి ఇటువంటి భూగోళాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని ప్రయాణాలు ఉన్నాయో, ఎన్ని లోకాలు మనంతా ఇంట్లో గోళము దీంట్లో ఇన్ని ఉన్నాయి. ఇటువంటి గోళాలు కొన్ని కోట్లు ఉన్నాయి. మనకంటే చాలా పెద్ద గోళాలు ఉన్నాయి. మనకంటే ప్రపంచంలో లక్షల బ్రహ్మ ఉన్నాడు. అటువంటి ఎన్ని ఉన్నాయి అక్కడ. ఇవన్నీ మనం పోలేము చూడలేము అని భగవంతుడితో ఉన్నది ఉన్నాయి. గీత పట్టుకో ఎన్నో మార్చేస్తుంది. నీ తల రాత్రే మార్చేస్తుంది గీత, ఏది మార్చలేదు. అందుకే గాంధీ గారు చేతిలో పట్టుకున్నాడు భగవద్గీత చూడండి. ఒక కథ పట్టుకొని ఉన్నాడు, గీత ఒకటి పట్టుకోవడం ఎన్నుకోవడం అవసరం. ఆయన ఏమన్నాడు? అమ్మ చనిపోయిన తర్వాత నాకు గీత తల్లి వచ్చింది, ఈ గీత పట్టుకునే నేను పోతున్నాడు. ఇప్పుడు ఈ సభాపతి ఆశ్రమంలో పోతే ఆయనకి రోజు ఉంటుంది, రాక ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ పెట్టుబడి నేను వెళ్ళినప్పుడు 15 సంవత్సరాల క్రితం వెళ్ళి ఆయన భగవద్గీత ఉంటాను. ఆయన చదివిన భగవద్గీత అలాగే ఉంది. పక్కన వారికి కస్తూరి వైపు ఎట్లా చదివారు భగవద్గీత సామాన్యుల కోసం ఈ గీత చదివితే ఎక్కడికి పోవడం. ఈ గీతే నీకు ఆనందం. ఈ గీత ఏం చెప్పిందో ఆచరించగలి ఏం చెప్తున్నాడు? ఎందుకు బాధపడతావు? ఎందుకు బాధపడతావు? ఎప్పుడు ఆత్మస్వరూపుడి. నిన్న ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, రేపు ఉన్నావు. అర్జునుడికి చెప్పలే. అర్జునుడు వాళ్ళ గురించి బాధపడుతుంటే అంటే మనం బాధపడతాం. మన ఇంట్లో ఎవరైనా ఏం చేయాలనుకో అయ్యో ఏం చేయాలి ఇది చాలా బాధపడిపోతాం. మనమే చేస్తున్నానికి కష్టాలు పడాల్సిందే, నష్టాలు పడాల్సిందే. అంటే ఉంటుంది, అందరికీ ఉంటుందండి, నీకే కదా నాకు. కానీ చదివిన తర్వాత నీకేమనిపించింది? అంతే వెళ్ళిపోయావు. నా డ్యూటీ నేను చేస్తానంటే ఇంట్లో బాగాలేదా వాళ్ళే మన పైకి చక్కగా మన వంట మనం చేసేస్తాం, మనకి మనం కలుపుకోవాలి, మన అంటూ మనం కలుపుకుందాం. ఏంటి అన్ని గురించి ఎవరు మనం తింటావా ఒడే కడగాలా, ఒడే చేయాలా? అది వచ్చిందంటే భగవద్గీత వస్తే నువ్వు ఆటలో ఏం చేస్తున్నారు? వాళ్ళ డ్రెస్ వాళ్ళే ఎదుర్కొంటున్నారు, వాళ్ళ నీళ్ళు వాళ్ళే ఎదుర్కొంటున్నారు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఎందుకు? భగవద్గీత తెలుసుకున్నారు కాబట్టి. వాళ్ళు ఏమైనా ప్రయాణం వెళ్ళారా? వెళ్ళాలా అని కాదండి, వెళ్ళాలి. కానీ భగవతత్వాన్ని అర్థం చేసుకున్నా, నారాయణ తత్వాన్ని, కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఎక్కడికి పోవడం ఇక్కడే కూర్చొని ఇక్కడే చూడవచ్చు. చూడండి కాదంటా. కానీ ఒక స్టాండ్ అయిపోవాలి. స్టాండ్ అయిపోయి ఈ గీతే నీకు ఆధారంగా నన్ను మరలా దేహాంతర ప్రాప్తి లేకుండా చేస్తుంది. ఇక్కడ కర్మ రాహిత్యం పొందుల వలన జ్ఞానులకు మాత్రమే దేహాంతర ప్రాప్తి కూడా అవసరం. పుట్టుట చనిపోవడం ఉండదు. కాబట్టి ఈ 4 వ్యవస్థలు ప్రతి ఒక్కరికే ఉంటాయని చెప్తున్నాడు. చక్ర భ్రమణం వలె సంభవిస్తూ ఉన్నాయి 4. జ్ఞానం వచ్చే కర్మ సంచితము. ఆ కర్మ సంఖ్య చేసుకున్న మూట నీ మూట ఇది. కర్మ సంచితం అంటే నేను చేసుకున్న పాపాల మూట భస్మం
తత్సమ్మతంలో ఈ బాల్యాది వ్యవస్థలను లేకుండా ఈ మోక్షానికి పోవు. మోక్షం అనే తపస్సు చేసినంత మాత్రం మోక్షం వస్తుందా? ఇప్పుడు చేయగలిగే సమస్య ఉన్నా ఏది ఉద్దేశించి అడగపోగా తపయాత్ర ఊహించి తీసుకెళ్ళిపోవాలి. తపస్సు చేసేది లేదు. తపస్సు అంటే అది కాదు. ఈ కలియుగంలో తపస్సు నామస్మరణి, భగవంతుడి యొక్క స్మరణి, భగవంతుడు స్మరణ చేయాలి, భగవంతుడు గురించి తెలుసుకోవాలి. అప్పుడు నీకు మోక్ష స్థితి వస్తుంది. ఈ యొక్క 4 వ్యవస్థల నుంచి బయటపడిపోతావు. ఈ బాల్యము, యవ్వనము, మరణము, దేహాంతర ప్రాప్తం సంభవించినప్పుడు ఈ మాత్రము దిక్కింపున వాడు ఆ బంధు మిత్రాల వలన కలుగు సుఖ దుఃఖ ద్వంద్వములను అనిత్యములని వారిని లక్ష్య పెట్టవలని నెక్స్ట్ చెప్తారు భగవంతుడు. సమశీతోష్ణంతో ఉండమని చెప్తారు. దుఃఖం వచ్చిన సుఖం వచ్చిన సూర్య చంద్రాలు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, రాత్రులు పగలు ఏర్పడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, అమావాస్య వస్తుంది, చంద్రుడు వస్తున్నాడు, పవన్ వస్తుంది. నేను బాధపడుతున్నా వెళ్ళిపోతూనే ఉంటాయి. తిరిగి వచ్చిన బాధపడుతున్నా అని చెప్తూ ఉన్నాడు. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే